ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू अवर स्वस्तिक एजुकेशनल चैनल। स्वस्तिक एजुकेशन द्वारा ఏపీ 7th క్లాస్ హిందీ కంటెంట్ సెకండ్ లాంగ్వేజ్ మీకోసం. ఫస్ట్ లెసన్ జ్ఞాన్ హమ్కో దీజియే, జ్ఞాన్ హమ్కో దీజియే అన్నది పోయం అన్నమాట. ఇది సోచియే బోలీలో ఇక్కడ పిక్చర్ చూడండి ఒకసారి. మనకి ఇక్కడ పిక్చర్లో మనకి పిల్లలు కనిపిస్తూ ఉన్నారనమాట. అవునా, ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తూ ఉన్నారు. ఎవరిని? దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. మనకు అక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి పిక్చర్లో? ఆకాశము, సూర్యుడు, ఆకాష్, సూర్య, బచ్చే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఫ్లవర్స్, కొండలు, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అవునా, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఏమని? మాకు జ్ఞానాన్ని ఇవ్వండి అన్నట్టుగా. పొద్దున్నే లేచి మనం దేవుళ్ళని ప్రార్థిస్తాం కదా. ఇంకా చెప్పాలంటే మనకి ఫస్ట్ దేవుళ్ళు అమ్మా నాన్న అనమాట. వాళ్ళని మనం రోజు నమస్కరించాలి, మొక్కోవాలి. వాళ్ళ కాళ్ళని మొక్కి మనం రోజు మన దినచర్యని స్టార్ట్ చేయాలన్నమాట. చాలామంది పిల్లలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ చూడండి ఈ పేజ్లో అక్కడ మనకు సోచియే బోలి అని పిక్చర్ని చూసి మనకు చెప్పండి అన్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? इस चित्र में क्या क्या दिखाई दे रहे हैं? ఈ పిక్చర్లో ఏమేమి కనిపిస్తున్నాయి? సూరజ్, लड़की, लड़का, पेड़, फूल, पहाड़ आदि दिखाई दे रहे हैं. इस चित्र में आसमान, ఆకాశము, ఆస్మాన్ में सूरज, ఆకాశంలో సూర్యుడు, ఉడ్నే వాली పక్షి, ఎగురుతూ ఉన్న పక్షులు, పర్వత్, పర్వతాలు, పేడ్ పౌదే, చెట్లు చేమలు, ఫూల్, ఘాస్, ఫూల్ అంటే ఫ్లవర్స్, ఘాస్ అంటే గడ్డ అనమాట. ఓకేనా. నెక్స్ట్ తితిలి అంటే బటర్ఫ్లై కనిపిస్తోంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మనకి ఈ పిక్చర్లో కనిపిస్తున్నారనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, బచ్చే క్యా కర్ రహే హై? పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? పిల్లలు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. బచ్చే ఆంఖే మూందుకర్, కళ్ళు మూసుకొని భగవాన్ సే ప్రార్థనా కర్ రహే హై, దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఓకేనా. ఇక్కడ జ్ఞాన్ కా అర్థ హై జాననా, జ్ఞానం యొక్క అర్థం ఏంటి? తెలుసుకోవాలి అనుకోవడం అనమాట. జ్ఞానము అంటే తెలుసుకోవడం, మంచి చెడ్డలను తెలుసుకోవడం. ఓకేనా. హమ్ గురు సే జాన్కారీ లేతే హై, మనకి ఇంట్లో అమ్మ ద్వారా ఫస్ట్ గురువు మనకి తల్లి అవుతుంది. అక్కడి నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అమ్మ నాన్నల ద్వారా, అమ్మమ్మ తాతయ్యల ద్వారా, నానమ్మల ద్వారా మనం విషయాన్ని తెలుసుకుంటూ వస్తూ ఉంటాం అన్నమాట, ఇంట్లో వాళ్ళ ద్వారా. తర్వాత స్కూల్కి వచ్చినప్పుడు గురు ద్వారా మనము జాన్కారీ తీసుకుంటూ ఉంటాం. జాన్కారీ అంటే ఎడ్యుకేషన్ సంబంధించి మంచి చెడుల గురించి మనం ఎలా బిహేవ్ చేయాలి అన్న టాపిక్స్, సబ్జెక్ట్స్తో పాటుగా అన్ని విషయాలు గురువులు మనకి నేర్పిస్తూ ఉంటారు. భగవాన్ సే ప్రార్థనా కర్తే హై, భగవంతుని ప్రార్థిస్తారు. వే హమే జ్ఞాన్ ప్రదాన్ కర్తే హై, ఎవరు మనకు జ్ఞానాన్ని ఇస్తారు? ఫస్ట్ గురువు ఇస్తాడనమాట. గురువు ద్వారా మనం భగవంతుని చేరుకుంటాం. భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలాంటి జ్ఞానం ఇవ్వాలి? ఆజ్ హమ్ ఐసే హీ కవిత పడేంగే, ఇలాంటి ఒక టాపిక్ని మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ లెసన్ మనకి జ్ఞాన్ హమ్కో దీజియే, జ్ఞానాన్ని మాకు ఇవ్వండి, జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. చూడండి పోయంలోకి వెళ్దామా. నెక్స్ట్ పేజ్. జ్ఞాన్ హమ్కో దీజియే, జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. జ్ఞాన్ హమ్కో దీజియే, రామ్ నరేష్ త్రిపాఠి. ఈయన 1889 1962లో 1889లో జన్మించి 1962లో మరణించారనమాట. ఈయన జీవిత కాలము, జీవన్ కాల్ అంటాం. ఆయన కవి పరిచయం మనము సపరేట్గా నేర్చుకుందాం. హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్కో దీజియే, హే ప్రభు ఆనందదాత జ్ఞాన్ హమ్కో దీజియే, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए, लीजिए हमको शरण में, हम सदाचारी बने, निंदा किसी की हम किसी से भूल कर भी ना करें,
ईर्ष्या कभी भी हम किसी से भूल कर भी ना करे, हे प्रभु ఆనందదాత జ్ఞాన హమ్కో దీజియే. ఇక్కడ హే ప్రభు అంటే భగవంతుడిని ప్రార్థిస్తున్నారు అనమాట. ఓ ప్రభువా, ఓ దేవుడా అని ఇక్కడ దేవుని ప్రార్థిస్తున్నారు. ఆనందదాత అంటే ఆనందాన్ని ప్రసాదించేవాడు ఎవరు? దేవుడు. మనకి ఆనందాన్ని ప్రసాదించేవాడు ఎవరు? దేవుడు అనమాట. సో ఆనందదాత మనకి ఆనందాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ఆనందదాత అని అంటున్నాం. ఎవరిక్కడ? ప్రభువు అయినా మన ఆనందాన్ని ప్రసాదించేవాడు అంటే ఎవరిక్కడ? భగవంతుడు, భగవాన్. ఎవరు? భగవాన్. జ్ఞాన హమ్కో దీజియే. జ్ఞానం అంటే ఏంటి? మంచి చెడుల యొక్క విఘ్నత అనమాట. అంటే ఇది మంచిది చెడుది అనే జ్ఞానాన్ని కలిగి ఉండడం జ్ఞానం అనమాట. విషయాన్ని తెలుసుకోవడము ఇక్కడ జ్ఞానం అనమాట. జ్ఞాన హమ్కో దీజియే శీఘ్ర సారే దుర్గుణంకో. శీఘ్ర అంటే వెంటనే, సారే అన్ని, దుర్గుణాలు సగుణ్ దుర్గుణ్. ఓకేనా? ఇక్కడ దుర్గుణాలు అంటే చెడు గుణాలు. దూర్ హంసే కీజియే, మా నుంచి దూరంగా తీసుకెళ్ళండి. దూరం మా దగ్గర నుంచి అంటే మాలో ఉన్న చెడు లక్షణాలని చెడు విషయాల్ని తీసేయండి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు పిల్లలు. లీజియే హమ్ కో శరణ్ మే, తీసుకొని మీ శరణాల్లో, మీ సద్గతిలో, మీ పాదాల చెంత మమ్మల్ని తీసుకోండి. హమ్ సదాచారి బనే, మేము సదాచారి, సత్ ప్లస్ ఆచారి అంటే మంచి గుణాలను కలిగిన వాళ్ళుగా, మంచి ఆచరణలు కలిగిన వాళ్ళుగా ఉండేటట్టుగా తీసుకోండి. ఎవరు తీసుకోవాలంటున్నారు? దేవుడు తీసుకోండి. మీ శరణలో మేము వస్తాము, మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఎలాంటి జ్ఞానాన్ని ఇవ్వండి? మాలో ఉన్న చెడు గుణాలన్నీ తీసేసి మేము మంచి ఆచారాలు కలవాళ్ళుగా, మంచి అంటే నడవడిక కలవాళ్ళుగా మమ్మల్ని ఉండేటట్టు చూడండి. నిందా కిసీకి హమ్ కిసీసే భూల్ కర్ భీ నా కరే. నిందా అంటే వేరే వాళ్ళని ఎప్పుడు కూడా నిందించుకుంటూ ఉంటాం కదా, వాడు అది చేశాడు. స్కూల్లో కంప్లైంట్స్ ఏంటి? మేడం, సార్ నా పెన్సిల్ తీసేసుకున్నాడు, నా రబ్బర్ తీసుకున్నాడు, వాడు ఇది చేస్తాడు, చాడీలు చెప్పుకుంటా, నిందించుకుంటా, కొట్టుకుంటా, తిట్టుకుంటా బాగానే ఉంటుంది. కానీ అవి కూడా క్లాస్లో లేకపోతే ఎంత బాగుంటుంది? క్లాస్ అందరం కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుంది? కాబట్టి ఎవరిని గురించి కూడా నిందించకుండా, నిందా కిసీకి హమ్ కిసీసే భూలు కర్వే, మర్చిపోయి కూడా నేను ఇంకొకరిని నిందించకూడదు దేవుడా, నాకు అలాంటి బుద్ధినివ్వు, నాకు అలాంటి వివేకాన్ని ఇవ్వు అనేసి చెప్తున్నాను అనమాట. ఈర్ష్య, ఈర్ష్య అంటే వేరే వాళ్ళని ద్వేషించడం, ఈర్షించడం అంటే కోపంగా ఉండడం. ఓకేనా? ఎవరి మీద కూడా నేను కోప్పడకుండా, ఈర్షించకుండా, జలస్ అవ్వకుండా, కభీ భీ హమ్ కిసీసే భూల్ కర్ భీ నా కరే. ఈర్ష్య కభీ భీ ఎప్పుడు కూడా, హమ్ కిసీసే మేము ఎవరితో కూడా, భూల్ కర్ భీ నా కరే మర్చిపోయి కూడా చేయకూడదు, నిందించకూడదు, మర్చిపోయి కూడా మేము ద్వేషించకూడదు, మర్చిపోయి కూడా వాళ్ళని ఈర్ష్యగా చూడకూడదు, వాళ్ళని మంచిగా చూడాలి, మంచిగా ఉండాలి అన్నట్టుగా ఎవరిని ప్రార్థిస్తున్నారు? పిల్లలు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారనమాట. హే ప్రభు ఆనందదాత, ఓ ప్రభువా ఆనందాన్ని ప్రసాదించేవాడా, జ్ఞాన హమ్కో దీజియే, జ్ఞానాన్ని మాకు ఇవ్వండి అంటున్నాడు. అర్థమైందా? హే ప్రభు ఆనందదాత అంటే ఓ ప్రభువా, ఓ భగవంతుడా, ఆనందదాత ఆనందాన్ని ప్రసాదించేవాడా, జ్ఞాన హమ్కో దీజియే మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. శీఘ్ర సారే దుర్గుణంకో దూరు హంసే కీజియే, శీఘ్రంగా మాలో ఉన్న అన్ని చెడు అలవాట్లని మా నుంచి దూరం చెయ్యండి. లీజియే హమ్కో శరణ్ మే హమ్ సదాచారి బనే, నీ శరణాలు మమ్మల్ని తీసుకో, మేము ఎలా మంచి వాళ్ళు అయ్యేటట్టుగా చూడు. నిందా కిసీకి హమ్ కిసీసే భూల్ కర్ భీ నా కరే, నిందించకూడదు మేము ఎవరిని కూడా, మర్చిపోయి కూడా, భూల్ అంటే మర్చిపోవడం అనమాట. ఓకేనా? ఈర్ష్య కభీ భీ హమ్ కిసీసే భూల్ కర్ భీ నా, ఈర్షించడం అంటే ద్వేషించడం, ఎవరిని కూడా మేము ద్వేషించడం, మర్చిపోయి కూడా ఆ పని మేము చేయకూడదు అని అంటున్నాను అనమాట. అంటే ఎవరితో కూడా చెడు అలవాట్లు లేకుండా, ఎవరితో కూడా ఎలాంటి దుష్ప్రభావం, వాళ్ళతో ఎక్కువగా కొట్లాడకుండా, వాళ్ళని ద్వేషించకుండా, ఈర్ష్య చెందకుండా, వాళ్ళ విషయాల్లో బాగుండేటట్టు చూడు అంటున్నాడు. హే ప్రభు ఆనందదాత జ్ఞాన హమ్కో దీజియే, ఓ ప్రభువా ఆనందదాత మాకు జ్ఞానాన్ని ప్రసాదించు. అర్థమైందా నాన్న? నెక్స్ట్కి వెళ్దాం. సత్య బోలే झूठ त्यागे,
मेल आपस में करे, प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें, प्रेम से हम संस्कृति की नित्य ही सेवा करें, हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए. ఇక్కడ ఏమంటున్నాడు? సత్య బోలే. సత్య అంటే నిజము, సత్యము, సత్య అసత్య. ఓకేనా? మీకు గ్రామర్ అంతా ఇస్తానన్న నేను లెసన్ చెప్పేటప్పుడు ఫస్ట్ దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు రైటింగ్లో నేను అన్ని మీకు షార్ట్స్ ఇస్తూ ఉంటాను. సత్య బోలే, సత్యాన్ని చెప్పాలి. ఝూట్ త్యాగే, ఝూట్ అంటే అబద్ధాన్ని వదిలేయాలి. త్యాగన అంటే వదిలేయడం అనమాట, త్యజించడం అనమాట. మేల్ ఆపస్ మే కరే, అందరితో. మేల్ అంటే ఇక్కడ కలిసిమెలిసి ఉండడం. ఆపస్ మే అందరితో కలిసిమెలిసి ఉండాలి. ప్రేమసే, ప్రేమతో. హమ్ గురుజనోకి, మేము గురుజనుల యొక్క. గురు అన్నది సింగులర్, గురుజన్ అన్నది ప్లూరల్ అనమాట. ఓకేనా? ఇక్కడ గురుజనులంతా నిత్యహి సేవా కరే, వాళ్ళ సేవ చేయడము. మేము వాళ్ళని ప్రేమతో ఎప్పుడు సేవ చేసేటట్టుగా ఉండాలి. ఏ గురువు కూడా మీరు సేవ చేయాలి అని అనుకోరు. కానీ ఇక్కడ సేవ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలు వింటూ, వాళ్ళకి మర్యాదనిస్తూ, వాళ్ళు ఏదైతే హోంవర్క్ ఇచ్చారో, ఏవైతే విషయాలు మీకు చెప్పారో తూచా తప్పకుండా పాటించడమే ఇక్కడ సేవ. నువ్వుపై కాలు ఒత్తడము, నువ్వుపై విసనకర విసురు అని ఏ టీచరు మీకు చెప్పరు. ఏవి చేయమని చెప్పరు. మీకు చేయమని చెప్పేదేంటి? పేరెంట్స్ చెప్పిన మాట వినాలి, స్కూల్లో టీచర్స్ చెప్పే మాట వినాలి, హోంవర్క్ చేసుకోవాలి, టైంకి చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలని పేరెంట్స్ అయినా ఒక మీ స్కూల్ టీచర్స్ అయినా ఇదే అనుకుంటారు. నేనైనా అదే ఆశిస్తున్నా. కాబట్టి ఇక్కడ సేవ అంటే వాళ్ళని సేవించడము అని కాదు, సర్వీస్ అని. ఇక్కడ విషయం ఏమంటే వాళ్ళని మర్యాదపూర్వకంగా వాళ్ళు చెప్పిన విషయాలు చేస్తూ, వాళ్ళతో మంచిగా బిహేవ్ చేస్తూ ఉండడం అన్నమాట ఇక్కడ. ఓకేనా? ప్రేమసే హమ్ సంస్కృతికి నిత్య హీ సేవా కరే, ప్రేమతో హమ్ సంస్కృతికి, మేము సంస్కృతి యొక్క. సంస్కృతి అంటే ఏమి? మన ఆచార వ్యవహారాలు, మన భారతదేశ సంస్కృతిని గౌరవించడం, మన ఇంట్లో వ్యవహరించే మత ఆచారాలను వ్యవహరించడము, వేరే మతాన్ని దూషించకుండా ఉండడము. మన మతం గొప్ప అవ్వచ్చు కానీ వేరే మతాన్ని దూషించకుండా ఉండడము, అందరితో కలిసిమెలిసి ఉండడం, ఏ మత కుల విభేదాలు లేకుండా అందరితో కలిసి ఉండడము. ఇది మన సంస్కృతి, మన భారతదేశ సంస్కృతి. అవునా? అందరితో కలిసిపోవడమే. కాబట్టి మనం మన సంస్కృతికి నిత్య హీ సేవా కరే, దానికి మన వంతు కృషి చేయడం. అది ఎక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది, మన చుట్టుపక్కల ఉంటుంది. దాన్ని మనము పాటిస్తూ ఉండాలా. మనం పాటిస్తే మనల్ని చూసి ఇద్దరు ముగ్గురు పాటిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఒక ఊరే పాటించవచ్చు మీరు అంత పర్ఫెక్ట్గా ఉంటే. కాబట్టి ప్రేమసే హమ్ సంస్కృతికి నిత్య. నిత్య అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ అని అర్థం అనమాట. మనకు అవసరానికి సంస్కృతి గుర్తొచ్చి, మనకు అవసరం లేనప్పుడు, మన విషయాలు కానప్పుడు సంస్కృతి గుర్తు రాకపోవడం, ఇలా ఉండకూడదు. ఓకేనా? అవసరము ఉన్నా లేకపోయినా, మన విషయమైనా కాకపోయినా, మన దేశము, మన భారతీయులము, మనమందరం కలిసిమెలిసి ఉండాలి, మనం అందరితో బాగుండాలి. నిత్యం ఎల్లప్పుడూ మన భారతదేశాన్ని గౌరవించాలి, దాని సంస్కృతిని గౌరవించాలి, దాని సేవ మనం చేయాలి ఖచ్చితంగా. సేవపై అంటే మిలిటరీ ఆఫీసర్, పోలీసు అవ్వమని నేను చెప్పట్లా, అవ్వండి మంచిదే. కానీ సేవ అన్నది మీరు చిన్నప్పటి నుంచి ఏం చేయగలుగుతారు? మీ వంతు ఏంటి? బాగా చదువుకొని ఫస్ట్ మీరు డెవలప్ అవ్వడము, తర్వాత మీ స్కూల్ ద్వారా ఉన్నతి, మీ స్కూల్కి ఒక ఉన్నత పేరు వస్తుంది మీ ద్వారా. ఆ తర్వాత మీ పేరెంట్స్కి, మీ ఇంటికి, మీ ఊరికి, మీ చుట్టుపక్కల ఊర్లకి, ఈ విధంగా మనము సేవ చేయడమే ఇదంతా. మనం చదువుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనం సేవ చేస్తూ ఉన్నట్టే. మంచిగా ఉంటే, మనం సత్ప్రవర్తన కలిగి ఉంటే సేవ చేస్తున్నట్టే. ఇది డైరెక్టా ఇండైరెక్ట్ అనే విషయం కాదు. సో మనం భారతదేశానికి సేవ చేస్తూ దాని యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ ఉండాలా. హమే హే ప్రభు ఆనందదాత జ్ఞాన హంకో దీజియే. ఓ ప్రభువా ఆనందదాత, మాకు భగవంతుడా ఈ జ్ఞానాన్ని మాకు ప్రసాదించు తండ్రి అనేసి మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. అర్థమైందనా ఎంతవరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయి? డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి అని చెప్పా. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్స్, బోలియేలో క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ప్రార్థన హమ్ కిసే కర్తే హే. ఎవరిని మనం ప్రార్థిస్తాము? దేవుణ్ణి ప్రార్థిస్తామన్నమాట. దేవుణ్ణి మనము ప్రార్థిస్తామన్నమాట.
ప్రార్థన హమ్ క్యూ కర్తే హే, ఎందుకు మనం దేవుని ప్రార్థిస్తాము అంటే మనకు మంచి గుణాలను ఇవ్వు, మంచి విషయాలను నేర్పించు, మేము బాగుండేటట్టుగా చూడు, ఎలాంటి కష్టాలు లేకుండా చూడు, లేదా ఎగ్జామ్స్ వచ్చినాయంటే దేవుడా ప్లీజ్ దేవుడా ఈ ఎగ్జామ్ ఎలా అయినా గట్టెక్కేటట్టు చూడు, ఇవే కదా ప్రార్థిస్తూ ఉంటాము. మంచి మనసుతో వేరే వాళ్ళు నాశనం అవ్వకూడదని, మనతో పాటు అందరూ బాగుండాలని, చుట్టుపక్కల అన్ని విషయాలు బాగుండాలని మనం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలన్నమాట. ఓకేనా. ప్రార్థన హమ్ క్యూ కర్తే హే, మనం దేవుణ్ణి ఎందుకు ప్రార్థిస్తాము? బాగుండాలని ప్రార్థిస్తాం, అన్ని విషయాలు బాగుండాలని ప్రార్థిస్తాం. ఇంతవరకు అర్థమైందా మీకు? నెక్స్ట్ పేజ్ ఇక్కడ చూడండి. పోయం యొక్క సారాంశం అన్నమాట. ఏమని చెప్తున్నారు? కవిత సారాంశ, కవిత యొక్క సారాంశ. జ్ఞాన హమ్కో దీజీ అన్నది ఏంటన్నా కవిత. ఓకేనా. బాలక్ భగవాన్ సే ప్రార్థన కర్తే, బాలక్ అంటే ఇక్కడ కామన్ అన్న బాలకుడు అనేసే అంటారు. ఆడపిల్లలు ఫీల్ అవ్వద్దండి, ఎందుకంటే జనరల్గా మనకి కామన్గా యూజ్ చేసే పిల్లలు అన్నదానికి యూజ్ చేసేదానికి బాలక్ అనే కామన్ వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా. సో ఇక్కడ బాలక్ అంటే పిల్లవాడే ప్రార్థించాలా అని కాదు, ఇక్కడ పిల్లలు అని అర్థం అనమాట. ఓకేనా. బాలక్ అంటే పిల్లవాడు, అందరు కలిసి అమ్మాయి అబ్బాయిని కామన్ క్లాస్ రూమ్లో పిల్లలు ఉన్నారు అంటాం మనము, ఆడపిల్లలు మగపిల్లలని తర్వాత డివైడ్ చేస్తాం కదా. అలానే ఇక్కడ కూడా పిల్లలు భగవాన్ సే ప్రార్థన కర్తే హే, భగవంతుడితో భగవంతుడిని భగవాన్ సే ప్రార్థన కర్తే హే, ప్రార్థన చేస్తారు, ప్రేయర్ చేస్తున్నారు, విన్నవించుకుంటున్నారు, విన్నపం చేసుకుంటున్నారు. హే భగవాన్, ఓ భగవంతుడా. ఇది మామూలుగా ఒక మనం దేవుని పలికే ఒక ప్రొనౌన్సియేషన్, ఓ భగవంతుడా అంటాం కదా. హమ్కో జ్ఞాన్ దీజియే, మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. హమే జ్ఞాన్ దీజియే అన్నా హమ్కో జ్ఞాన్ దీజియే అన్నా ఒకటే అనమాట. హమ్కో జ్ఞాన్ దీజియే అన్నా హమే జ్ఞాన్ దీజియే, మాకు జ్ఞానాన్ని ఇవ్వు. జల్దీ హమారే దుర్గుణోకో హమ్సే దూర్ కీజియే, జల్దీ అంటే వెంటనే, మనకన్నీ ఫాస్ట్గా అయిపోవాలి కదా. హమారే దుర్గుణంకు, మా యొక్క దుర్గుణాలు, మాలో ఉన్న చెడు లక్షణాలు, హంసే దూర్ కీజియే, మా నుండి దూరం చేయండి, అంటే మాలో లేకుండా చేయండి అని అర్థం అనమాట. ఓకేనా. దేవుడు ఇది ఖచ్చితంగా ఫాస్ట్గా చేయాలి, అవునా. ఇది నార్మల్ మంచి విషయం కాబట్టి దేవుడు అందరి యొక్క దుర్గుణాలని తీసేయాలి త్వరగా. ఓకేనా. హమ్ కిసీకి నిందా నా కరే, మేము ఎవరిని నిందించకూడదు. హమ్ కిసీసే ఈర్ష్యా నా కరే, మేము ఎవ్వరి గురించి ఈర్ష్య చెందకూడదు. హమ్ హమేషా సచ్ కహే, మేము ఎల్లప్పుడూ కూడా నిజమే చెప్పాలి. झूठ త్యాగదే, అబద్ధం చెప్పడం మానేయాలి. హమ్ హమేషా, మేము ఎల్లప్పుడూ, గురుజనోంకి, గురువుల యొక్క సేవా కరే, సేవ చేయాలి. హమ్ ప్రేమసే, మేము ప్రేమతో, సంస్కృతికి సేవా కరే, సంస్కృతి యొక్క సేవ చేయాలి. యహీ హమారీ ప్రార్థన హై, ఇదే మా యొక్క యహీ హమారీ ప్రార్థన హై, ఇదే మా యొక్క ప్రార్థన. ఓకేనా. ఇక్కడ బాలక్కి లింగ్ ఏంటి? బాలక్ పుంలింగ్, బాలక్ బాలిక, బాలక్ బాలిక. ఓకేనా. ప్రార్థన అంటే ప్రేయర్, ప్రార్థించడము అని అర్థం అన్నమాట. భగవాన్, భగవంతుడు. జ్ఞానము, జ్ఞానానికి ఆపోజిట్ ఏంటన్నా? జ్ఞాన్, అజ్ఞాన్. ఓకేనా. బాలక్ పుంలింగ్, బాలిక స్త్రీలింగ్, లడక లడకి. హమ్ బహువచన్, ఏకవచనం ఏంటి? హమ్ మై, మై నేను. జల్దీ వెంటనే, ధీరే ధీమి అన్నది కూడా చెప్పచ్చు అనమాట. హమారే దుర్గుణంకో, ఓకేనా, దుర్గుణాలను. హంసే దూర్ కీజియే, దూరం చేయండి. హమ్ కిసీకి నిందా, ఓకేనా, నిందించకుండా. జల్దీ అంటే ధీరే ధీరే. ఓకేనా. సత్య అసత్య, సచ్ झूठ,
ఇక్కడ ఉంది సత్య झूठ, సత్య అసత్య, నిత్య అనిత్య. నిత్య అంటే ఎల్లప్పుడు, అనిత్య అంటే అప్పుడప్పుడు. నిత్య అనిత్య. ఓకేనా నాన్న? ఇవన్నీ మనం ఇక్కడ నేర్చుకున్న వర్డ్స్ అనమాట. ఇది మళ్ళీ మనము చేసుకుందాం. సో డోంట్ వరీ. నెక్స్ట్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ పేజ్ చూడు, ఇక్కడ కూడా ఉన్నాయి. ప్రభు భగవంతుడు. ప్రభు అంటే భగవాన్. ప్రభు అంటే ఎవరు? భగవాన్. ఈశ్వరను కోచ్ అనమాట. భగవాన్ ఈశ్వర్. భగవాన్ ఈశ్వర్. భగవాన్ ఈశ్వర్. జల్దీ शीघ्र, जल्दी. दुर्गुण बुरे गुण, निंदा बुराई, निंदा बुराई. ईर्षा जलन, त्यागना छोड़ना, नित्य सदा. झूठ असत्य, झूठ असत्य. नित्य सदा हमेशा. సేవ, ఇంకా చాలా మీనింగ్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సరే, శృతిలేఖ్. ఇది శబ్దార్థాల మీనింగ్స్ నాన్న. శృతిలేఖ్ అంటే మనం వీటి వర్డ్స్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రభు, జ్ఞాన్, శీఘ్ర, ఈర్ష్య, సత్య, సంస్కృతి అన్నవి మనం ప్రాక్టీస్ చేసే వర్డ్స్. మనం నేర్చుకొని చూడకుండా డిక్టేషన్లా కూడా రాయొచ్చు అనమాట. నెక్స్ట్, బాలక్ భగవాన్ సే ప్రార్థనా కర్తే హై. క్యా ప్రార్థనా కర్తే హై? ఓకేనా? బాలక్ కిస్కి సేవా కర్నా చాతే హై. బాలక్ భగవాన్ సే ప్రార్థన ఏమేం చేస్తున్నారో మొత్తం అన్నీ మనం భావం రాసినా సరిపోతుంది. బాలక్ కిస్కి సేవా కర్నా చాతే హై? బాలక్ गुरुजनों की सेवा करना चाहते हैं. बच्चे किसे त्यागना चाहते हैं? अपने दुर्गुणों को और अपने दुर्गुणों को त्यागना चाहते हैं. किसी से ईर्ष्या नहीं करना चाहते हैं. इवన్నీ क्वेश्चन एंड आंसर्स अన్నమాట. నెక్స్ట్, జోడీ बनाइए, మ్యాచ్ ద ఫాలోయింగ్స్. ఏం రాయొచ్చు ఇక్కడ? ప్రభు ఆనందదాత అని చెప్పాడు, మ్యాచ్ చేశారు. గురుజనోं की सेवा करनी चाहिए. सत्य हमेशा बोलना चाहिए. झूठ कभी नहीं बोलना चाहिए. दुर्गुण से दूर रहना चाहिए. ఓకేనా? నెక్స్ట్, థర్డ్ పేజ్ అయిపోయింది. ఫోర్త్ పేజ్కి వచ్చినాం. ఇక్కడ మనకి पाठ में वाक्यों के सही क्रम में पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए. ఏ లెసన్ ఫస్ట్, ఏ సెంటెన్స్ లెసన్లో ఫస్ట్ వచ్చింది, ఏది తర్వాత వచ్చింది అన్నది మనం పోయం చూసుకుంటూ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ అన్ని విధాలుగా మనకి చెప్పడం జరిగింది. ఇవి మీరు లెసన్ చూసి ఇవి మీరు చేయండి. నేను మీకు సపరేట్గా కూడా ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి సహీ వర్తని వాళ్ళ శబ్ద పెహచాని. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంది? ఇక్కడ ప్రభు అని పెట్టారు కదా, ఇక్కడ ప్రభు అని పెట్టారు. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ శీఘ్ర, ईर्ष्या, करेक्ट वर्ड्स ने सही वर्तनी वाले शब्दों पर गोल लगाइए. संस्कृति, ఓకేనా? నిత్య, ఇది మీకు షార్ట్స్లో కూడా ఇచ్చేస్తానన్నా, డోంట్ వరీ. నెక్స్ట్, नीचे दिए गए वाक्यों में चित्रों से संबंधित शब्दों पर गोल लगाइए. అక్కడ పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా, వాటికి రౌండ్ చేయండి అంటున్నాడు. बच्चे प्रार्थना करते हैं. दूध पीने से शक्ति मिलती है. दूध पीने से, दूध पीना. हम बड़ों की सेवा करनी चाहिए. మనం పెద్దల యొక్క సేవ చేయాలి. हम सब गेंद से खेलते हैं. మనమందరం కూడా బాల్తో ఆడతాము. गेंद से खेलना. कृषक खेत बनाते हैं. कृषक खेत जोतते हैं. ఇవి ఇక్కడ ఉన్న
వర్డ్స్ అనమాట, ఇక్కడ ఉన్న విషయాలు అనమాట. నెక్స్ట్ లిఖి, ఇదంతా మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నాన్న. ఇవి కూడా ఇస్తాను, ఫస్ట్ గ్రామర్ ఇచ్చేస్తున్నాను, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. క్వశ్చన్స్ ఏంటి, ఇక్కడ ఏమేమి ఇచ్చారు, ఇవి లిఖియే క్వశ్చన్స్, మనం మెయిన్ నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్, మనం ఎగ్జామ్స్ కోసము నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్. आनंददाता कौन है, वे हमें क्या देते हैं, हम सदाचारी कब बन पाते हैं, गुरुजनों की सेवा कैसे करनी चाहिए, ज्ञान हमको दीजिए, पाठ का सारांश अपने शब्दों में लिखिए. సారాంశ, ఎప్పుడైనా సారాంశ రాసేటప్పుడు కవిత అయితే అక్కడ ఫస్ట్ కవి పరిచయం రాయాలి. కవి పరిచయం రాసేసిన తర్వాత నెక్స్ట్ సారాంశాన్ని పాయింట్ వైజ్గా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా, పాయింట్స్ స్టార్స్ పెట్టుకుంటూ రాసుకుంటూ వెళ్ళండి. ఏదైనా కంక్లూజన్ ఇచ్చేటట్టయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు, ఉచిత శబ్దంసే ఖాళీ జగ భరియే. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనమాట. అయితే క్లూలు కూడా ఇచ్చేశాడు. భగవాన్ క్యా ప్రదాన్ కడితే హై, డాష్ ప్రదాన్ కడితే హై, జ్ఞానాన్ని ఇస్తాడు. हम डैश से दूर रहना चाहिए, दुर्गुणों से दूर रहना चाहिए. आपस में हमें डैश रहना चाहिए, मिलजुल कर మనం అందరితో కలిసిమెలిసి ఉండాలి. हमें डैश बोलना चाहिए, మనం ఏం చెప్పాలి, సత్యం చెప్పాలి, సత్యం. గురుజనం కి సేవ डैश करनी चाहिए, అప్పుడప్పుడు చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎప్పుడు చేయాలి. కభీ కభీ అంటే అప్పుడప్పుడు అనమాట, నిత్య అంటే ఎల్లప్పుడూ అని. సంకేతంకి ఆధార్ పర్ శబ్ద బనాయి, ఇక్కడ సంకేతాలు ఇచ్చాడు కదా, దాని ప్రకారము అంటే సంకేతం అంటే ఇవి ఈ ఆరోస్ ఇచ్చాడు కదా, దాన్ని చూసుకుని మనం వర్డ్స్ని ప్రిపేర్ చేయాలి అంటున్నాడు. సత్య ఆల్రెడీ చేసేసాడు. చూడన్న 1 ఇచ్చి డాష్ ఇక్కడ ఇచ్చినాడంటే డాష్ పెన్ రాయాలి. అలా కాకుండా డాష్ ఇచ్చేసి ఇక్కడ ఇలా 1 ఇచ్చాడనుకోండి, ఇలా రాయాలి. హిందీ కదా, ఇలా రాయాలి యాక్చువల్గా. కానీ ఇలా ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడే రాస్తాం. లేదంటే ఇక్కడ కూడా రాయొచ్చు మనం కింద కూడా. నెక్స్ట్ నిత్య, నృత్య, సంస్కృతి, ప్రకృతి, నేచర్, కల్చర్, నేచర్, వికృతి. ఓకేనా, నెక్స్ట్ పేజ్. వర్ణ విచ్ఛేద్ అంటే మనము వర్ణ అంటే ఏంటి, అక్షరము అని అర్థం అనమాట, దాన్ని డివైడ్ చేయడం అనమాట. ఇక్కడ చూడండి, సత్యని ఏం చేశాడు, సాని డివైడ్ చేశాడు. సా మనకి ఎలా ప్రిపేర్ అవుతుంది అన్నది మనం ఫస్ట్ ఇక్కడ చేయాలి. సా ఎలా ఉంటుంది, స్ ప్లస్ ఆతో సా వస్తుంది. నెక్స్ట్ త్య, త్యలో ఏముంది, త్ ప్లస్ యా ఉంది, త్య. ఆ యాలో కూడా ఏముంది, ఆ ఉంది. ఎప్పటికైనా ఈ చివరలో ఏ లెటర్స్ లేవు అంటే, ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, లేదు అంటే ఆ సత్యని మనము సత్య అంటాం, కానీ చివరిలో ఆ అనేది ఉంటుందన్నమాట, ఆ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనిత, యాక్చువల్ తెలుగులో మనం అనిత ఎలా రాస్తాము, అనిత అని రాస్తాం. ఇంగ్లీష్లో కూడా అనిత, టీహెచ్ కొంతమంది రాస్తారు, టీఏ కొంతమంది రాస్తారు. సో సింగులర్ తా ఉంది అని అర్థం కదా. కానీ మనం ఎలా రాయాలి అప్పుడు, దీని ప్రకారం అయితే మనం ఎలా రాయాలి, ఆ ని త అని రాయాలి కదా. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, తాకి దీర్ఘం ఇస్తున్నాం. సో అనిత అని ఇలా పెడితే ఇది తగా ఉంటుందన్నమాట. మనం దీర్ఘం ఇస్తే అది తాగా ఉంటుంది. అంటే ఇక్కడ దీర్ఘం ఇచ్చినప్పుడు మనకి చివరిలో ఉన్న హలంత్ కదా ఇది, ఇక్కడ మనకి తా ప్రొనౌన్సియేషన్ అవుతుంది. అక్కడ ఏమీ లేదు అంటే సత్య ఆ ఉందన్నమాట. అక్కడ ఇలా తా ఆ ఉందన్నమాట. నెక్స్ట్ ఈర్ష్య ఆ ఉంది, దుర్గుణ్ ఆ ఉంది, ప్రభు ఓకేనా ఊ ఉంది. అలా మనం ఇక్కడ డివైడ్ చేసుకుంటూ రావాలి. చూడండి నెక్స్ట్ నీ, నీలో ఏముంది, న ప్లస్ ఈ ఉంది, నీ అయిపోయిందా. నెక్స్ట్ త్య, త్ ప్లస్ యా ప్లస్
ఆ నిత్యం. నెక్స్ట్ ఓకేనా, ఇలా మీరంతా ఇవి చేయాల్సి ఉంటుంది. రాయడం కన్నా నీట్గా మీకు ఇచ్చేస్తాను, నీట్గా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా రాకపోవచ్చు. ఈష అంటే ఈ ప్లస్ షీ ప్లస్ ఈ ప్లస్ అలా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వర్క్కి వెళ్తే ఇక్కడ యాక్చువల్గా కొన్ని నిమ్న వర్గ పహలీ దేకర్ పాఠ మే ఆయే శబ్దం కో లిఖియే. ఇక్కడ ఒక చార్ట్ లాగా ఇచ్చేసాడు, వర్గ పహలీ అన్నాడు. దీని పేరు మామూలుగా అయితే వర్గ పహలీ అనమాట. దీంట్లో మనకి ప్రభు అన్నది రౌండ్ ఆఫ్ చేసి ఇక్కడ ప్రభు అని రాసేసాడు. లెసన్లో వచ్చిన వర్డ్స్ని చూసుకొని రాయండి అన్నాడు. సో సంస్కృతి ఇక్కడ రాసేయండి, సంస్కృతి అని. నెక్స్ట్ జ్ఞానం ఉందా, జ్ఞానం మీకు ఉందా అని అడగట్లేదు నాన్న, జ్ఞానం అనేది పాఠంలో ఉందా అని అడుగుతున్నా. గురు ఉంది కదా. నెక్స్ట్ శీఘ్ర, చాలానే వస్తాయి అక్కడ ఇచ్చినవి మనం రాసుకొని సైడ్ కూడా నెంబర్స్ పెట్టుకొని రాసుకోండి. ఆనంద్, ఓకేనా. ప్రేమ ఇంకా రాసుకోవచ్చు ఇలా. నింద, హమ్. మీరేం చేస్తారంటే ఒకే కలర్తో కాకుండా వేరే దాంతో వేరే కలర్స్తో వేశారంటే మీకు కొంచెం నీట్గా వర్డ్స్ కనిపిస్తాయి. ఇక్కడ పక్కన రాసేసుకోండి, నెంబర్స్ ఇచ్చుకుంటా ఇంకా రాయండి. నేను ఏమైనా మిస్ చేసుకున్నా మీరు కామెంట్లో రాయండి, ఓకేనా. నెక్స్ట్ పర్యాయవాచక శబ్ద. ఇక్కడ పర్యాయవాచక శబ్ద లిఖి. ఆ పాప ఒక స్లేట్ పట్టుకొని ఉంది కదా, ఒక చార్ట్ పట్టుకొని ఉంది కదా, దాంట్లో నుంచి చూసి ఆ వర్డ్స్ని అక్కడ రాయండి అని చెప్తున్నాను అనమాట. పర్యాయవాచక శబ్ద లిఖి, పర్యాయవాచక శబ్దాల్ని రాయండి. ప్రభు, ఈశ్వర్, భగవాన్, ఓకేనా. ఆనంద్కి ఏం రాయొచ్చు, ఖుషి, హర్ష్. ఇక నెంబర్ పెట్టేస్తుందా, 2 ఇక్కడ రాయాలన్నమాట. సత్య, సచ్, యథార్థ్, దీనికి 3. నెక్స్ట్ సత్యకి పెట్టేస్తున్నామా, నిత్య, ఇది 4. సదా, హమేషా. సేవా, ఉపచార్, పరిచర్య, ఓకేనా. ఇవి ఈశ్వర్ భగవాన్ ఆల్రెడీ ఫస్ట్కి అయిపోయింది. 1 2 3 4 5 ఇక్కడ నీట్గా రాసేయండి. నెక్స్ట్ జ్ఞాన, విలోమ శబ్దం చూడండి. జ్ఞాన, అజ్ఞానం. జల్దీ, ధీరే ధీరే, జల్దీ ధీరే ధీరే. సదాచార్, దురాచార్. జ్ఞాన అజ్ఞానం అయిపోయింది, ఇది 1కి. సత్య, అసత్య, ఇది 4. నిత్య, అనిత్య, 5. దూర్కి, పాస్, నికటే. నెక్స్ట్ ఇక్కడ పిక్చర్ని చూసి సృజనాత్మకత అంటే మనం క్రియేటివిటీతో మనం ఇక్కడ రాసేవన్నమాట. ఇక్కడ ఏమని, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏమేమి వర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమేమి మనకు కనిపిస్తున్నాయో అవి రాయాలన్నమాట. మనకు ఫస్ట్ పేడు కనిపిస్తుందా, పేడు, ఓకేనా. నెక్స్ట్ ఇల్లు కనిపిస్తుంది. నెక్స్ట్ గాయ, ఆవులు కనిపిస్తున్నాయి. లड़कियां, औरत, औरत, आदमी, ఓకేనా. కుత్తా, తోత. ఇక్కడ ఉన్నవన్నీ పిక్చర్స్, ఫ్లవర్స్, కుండలు, బావి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, వీటన్నిటిని చూసి ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ పరియోజన కార్య, ప్రాజెక్ట్ వర్క్ ఏంటి,
एक छोटी सी కవిత ढूंढ कर लिखिए ఒక కవితని రాయండి అనేసి నేను మీకు షేర్ చేస్తానన్న. ఆ తర్వాత మై ఛాత్ర హూ నేను స్టూడెంట్ని, నేను విద్యార్థిని. పాఠశాల జాతి హూ నేను పాఠశాలకు వెళ్తాను, బడికి వెళ్తాను. లడకా ఖేల్తా హై బాలుడు ఆడుతాడు, పిల్లవాడు ఆడుతాడు. ముझे పढ़ना పసంద్ హై నాకు చదవడం ఇష్టము. మేరే హాత్ మే కలం హై నా చేతిలో కలం ఉన్నది. ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తాను. టెన్స్ అవ్వద్దండి, నీట్గా టెక్స్ట్ బుక్లో రాసేసుకోండి. ఓకేనా? ఇక్కడికి 7th క్లాస్ నాన్ హమ్కో దీజియే ఓకే. ఇంకా ఉంది సంయుక్తాక్షర్. సంయుక్తాక్షర్ అంటే ఏంటి అన్నది ఇక్కడ దో భిన్న వ్యంజనోకి మిల్స్. వ్యంజన్ అంటే ఏవేవి వస్తాయి? కా నుంచి హా వరకు ఉన్నవి వ్యంజన్. ఓకేనా? అంటే కాక కా హా అని కాదు, కాక గగన నేను చచదన టటడన తతదన పప బబమ యా రా లా వా సా షా సా హా. ఓకేనా? దో వ్యంజనోं से मेल को సంయుక్తాక్షర్ कहते हैं. రెండు యొక్క వ్యంజనాలు, అది కూడా భిన్న వ్యంజన్ అంటే వేరు వేరు వ్యంజనలు అనమాట. ఓకేనా? ఆ వ్యంజనలు ఏమంటాం మనము? మేల్ అంటే వాటి యొక్క కలయికను ఏమంటాము అంటే సంయుక్తాక్షరం అంటాం. చూడండి పుస్తకంలో సా ఉంది, సు ప్లస్ తా అంటే ఇది వ్యంజనే ఇది వ్యంజనే, అయితే వేరు వేరు వ్యంజనలు. ఒకే వ్యంజన అయితే ద్విత్వాక్షరం అవుతుంది. కాకి కావత్తిస్తే, మాకి మావత్తిస్తే, చాకి చావత్తిస్తే ఇది ద్విత్వాక్షరం అవుతుంది. సంయుక్తాక్షరం అంటే ఏంటి? వ్యంజనలు రెండు కూడా వ్యంజనలతోనే, ద్విత్వాక్షరైనా సంయుక్తాక్షరైనా వ్యంజనతోనే అయిపోతుంది. అయితే సపరేట్ వ్యంజన అయితే సంయుక్తాక్షరు, సేమ్ అయితే ద్వి అంటే రెండు అని గుర్తుపెట్టుకోండి. రెండు ఒకటే ఉంటే ద్వి, రెండు వేరువేరుగా ఉంటే సంయుక్తాక్షరం అనమాట. సంయుక్తాక్షరు ఒకే 2-3 లెటర్స్తో కూడా ఉంటాయి. ఓకేనా? వేరు అన్నది గుర్తుపెట్టుకోండి, ఒకటే అని గుర్తుపెట్టుకోండి. య ధ ప్లస్ య, స్థ స్త్యా, స్థ ప్లస్ య. సో ఇవి సంయుక్తాక్షరం అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ వర్డ్స్ సంయుక్తాక్షరం. శబ్ద, ముష్కిల్, చమచ్, సత్య, సత్య ఎన్నిసార్లు చేశారు. శక్కర్, క్యా, దోస్త్, డిబ్బా, శక్తి, అధ్యాపక్, ధర్మ. వీటినే మీరు చూడండి ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ సంయుక్తాక్షరం డివైడ్ చేసుకొని రాసుకోవచ్చు, నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి ఇది వచ్చి క్యా మై యహ కర్ సక్తా హూ కర్ సక్తి హూ, నేను ఇవి చేయగలుగుతానా. అబ్బాయిలైతే కర్ సక్తా, అమ్మాయిలైతే కర్ సక్తి. హూ అన్నది కామన్. మై అన్న వచ్చినప్పుడు మైలో అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు. జ్ఞాన్ హమ్కో దీజియే కవిత కే బారే మే బాతచీత్ కర్ సక్తి హూ. జ్ఞాన్ హమ్కో దీజియే అనే కవిత పాట ఉంది కదా, దాని గురించి మీరు మాట్లాడగలుగుతారు కదా. ఖచ్చితంగా వినండి వీడియో. पाठ से संबंधित प्रश्नों के उत्तर अपने शब्दों में लिख सकते हैं लिख सकता है लिख सकती हूँ. पाठ से संबंधित प्रश्नों के उत्तर क्वेश्चन एंड आंसर से रायगलुगुताరు కదా. ओके. पाठ से पाठ के शब्दों में संयुक्ताक्षर पहचान सकता हूँ सकती हूँ. यस. ఓకేనా? ఇది ఇంకా నెక్స్ట్ టీచర్లకు సంబంధించింది అనమాట. జ్ఞాన హమ్కో దీజియే అయిపోయింది ఇక్కడికి. సో 8 పేజెస్ సంబంధించిన ఈ లెసన్ జ్ఞాన హమ్కో దీజియే మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఏదైనా డౌట్స్ ఉంటే సబ్జెక్ట్ పరంగా ప్లీజ్ కామెంట్ చేయండి. ఏమన్నా ప్రాజెక్ట్ వర్క్స్ కావాలన్నా ఏదైనా కావాలన్నా కొంచెం ముందు రోజు నాకు మెసేజ్ పెట్టారంటే ఛానల్లో లేదా స్వస్తిక్ ఎడ్యుకేషనల్ మెయిల్ ఉంది, మెయిల్ ఐడి ఉంది, దాంట్లో మీరు మెసేజ్ పెట్టినా కానీ నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్స్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.